సో హలో గైస్, మీకు ఈరోజైతే నేను ఐపీఎల్ ఎలా ఫ్రీగా చూడాలో చెప్తాను. సో దానికంటే ముందు మీరు చాలామంది ఐపీఎల్ని ఎలా చూడాలని సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, ప్లస్ వేరేటి యాప్స్ వాడుతూ ఉంటారు. వేరే 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 యాప్స్ అయితే వాడుతూ ఉంటారు. ఎక్కడి నుంచి టెలిగ్రామ్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ చూస్తూ ఉంటారు కదా. సో అవేం అవసరం లేకుండా మీకు ఫ్రీగా ఎలా చూడాలో, రోజు ఐపీఎల్ మ్యాచ్ ఫ్రీగా ఫుల్ హెచ్డీలో ఎలా చూడాలో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీకు రోజు చెప్తూ ఉంటాను అన్నమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్ మ్యాటర్లకు అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీ దగ్గర ప్లే స్టోర్ అయితే ఉంటుంది కదా. సో మీరైతే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. మీ అన్ని మొబైల్స్లలో ప్లే స్టోర్ అనేది అప్లికేషన్ ఉంటుంది కదా, గూగుల్ తరపు నుంచి అది ఓపెన్ చేయండి. సో నెట్ ఆన్ చేసుకోండి. అంతకంటే ముందు చేసిన తర్వాత ఇప్పుడు జియో సినిమా అని టైప్ చేయండి. సెర్చ్లో పైన సెర్చ్ బార్లో కనబడుతుంది కదా మీకు, జియో సినిమా అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే మీకు టాప్లోనే ఈ యాప్ అయితే కనబడుతుంది అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని చూపెడుతుంది. సో మీరు యాప్ రేటింగ్ కనుక చూసినట్టయితే బాగానే ఉంది. సో ఇది ఫ్రీ అనమాట. మొత్తం మనకు ఐపీఎల్ మొత్తం ఇలా చూడవచ్చు మనం. ఈ సీజన్స్ మొత్తం ఫ్రీ, మొత్తం టోటల్. సో ఇది ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ముందు అయితే మీరు ఓపెన్ చేసుకోగానే పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో లొకేషన్ కానీ అలాంటి పర్మిషన్ అడుగుతుంది, మీరు ఇచ్చేసేయండి. స్టోరేజ్, లొకేషన్స్ ఇలాంటి పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఈ అప్లికేషన్ అనేది గ్లిచ్ కాకుండా ప్లస్ స్టక్ కాకుండా మీరు మంచిగా వాడాలి, నీట్గా ఐపీఎల్ చూడాలి స్మూత్గా అంటే హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేసేయండి. సో హోమ్ స్క్రీన్లోకి వచ్చేసి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి జియో యాప్ని. యాప్ ఇన్ఫోలోకి పోయి పర్మిషన్స్ అయితే ఇవ్వండి, మొత్తం పర్మిషన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీకు మళ్ళీ అప్పుడప్పుడు సపోర్ట్ చేయదు, మళ్ళీ మీరు లైవ్లో మంచిగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నప్పుడు సపోర్ట్ చేయదన్నమాట. సో ఈ కెమెరా పర్మిషన్, లొకేషన్ పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్స్, ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో చిన్న చిన్న అన్నీ ఇచ్చేసేయండి. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే యాప్ అనేది స్టక్ కాదు, ఎక్కడ నీట్గా అన్నీ మీకు మంచిగా అవైలబుల్గా మీరు నీట్గా చూడొచ్చు అన్నమాట ఐపీఎల్ని ఫుల్ హెచ్డీలో. ఐకాన్ ఒత్తి మీరు లాగిన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మంచిగా మీకు లాగిన్ ఏం పర్మిషన్ అడగకుండా మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇవన్నీ జరగకుండా అంటే మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. సో ఇప్పటి నుంచి మీరు డైలీ నడుస్తున్న ఐపీఎల్ మ్యాచెస్ నైట్ జరుగుతాయి కదా, అవన్నీ చూడొచ్చు అన్నమాట ఫ్రీగా. ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి, ఎవరికైతే తెలియదో ఈ సెట్టింగ్ ప్లస్ దీని గురించి, ఈ యాప్ గురించి తెలియదో. సో తొందరగా షేర్ చేయండి.